మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. సో ఈ రోజే సారంగపాణి జాతకం చూడడం జరిగింది. ఆఫ్టర్ కొంచెం గ్యాప్ తర్వాత మన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి తరపు నుంచి వచ్చినటువంటి సినిమా అన్నమాట. అయితే ఇందులో ప్రియదర్శి గారు, రూపా గారు, అవసరాల శ్రీనివాస్ గారు, నరేష్ గారు అండ్ ఇంకొక శ్రీనివాస్ గారు అండ్ రూపలక్ష్మి గారు అండ్ వెన్నెల కిషోర్ గారు, హర్ష గారు, ఇలా చాలా మంది కాస్టింగ్ తో ఉన్నదనమాట. సో ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన వారు వివేక్ సాగర్ గారు. సో క్లాసిక్ మ్యూజిక్ ఉంటుంది. టైటిల్ సాంగ్ అయితే నాకు చాలా చాలా నచ్చింది అనమాట. మరి సినిమాలో చెప్పుకోవాలంటే కొంచెం నాకు లైక్ బోర్ కొట్టింది చాలా వరకు. అవుట్డేటెడ్ లైనప్ లో ఉంది. బట్ కొన్ని కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్ గారు అండ్ ప్రియదర్శి గారి కాంబినేషన్స్ లో వచ్చే సీన్స్ అన్ని కూడా చాలా బాగా నచ్చుతాయి అనమాట. చాలా బాగా నవ్వుకుంటాం కూడా. అండ్ హర్ష గారి యాడ్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ లో ఆ వర్షన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇందులో తనికల భరణి గారు ఒక కీలకమైన రోల్ చేశారనమాట. రోల్ చెప్పేస్తే స్పాయిలర్ అయిపోతుంది. అయితే సింపుల్ గా చెప్పాలంటే సో హోండేశ్వరంలో ఉన్నటువంటి ఒక మేనేజర్ ని సేల్స్ ఎగ్జిక్యూటివ్ లవ్ చేస్తాడు. అంటే మన ప్రియదర్శి అనమాట సేల్స్ ఎగ్జిక్యూటివ్. సో చిన్నప్పటి నుంచి తనకి విపరీతమైన జాతకాలు పిచ్చుంటుంది. సో మన హీరోయిన్ తో లవ్ లో పడిన తర్వాత తన జాతకంలో ఒక గండం ఉంది, ఒక ప్రాబ్లం ఉంది అని అనుకుంటాడు. ఇందుకు ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డా లేదా, రూపాతో తన పెళ్లి అయిందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం గో అండ్ వాచ్ నియోనిరస్ థియేటర్స్ సారంగపాణి జాతకం. సో సినిమా అయితే బాగుంది. ఒకసారి అయితే చూడొచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి వెళ్తే ఇంకా బాగా ఎంటర్టైన్ అవుతారు అనమాట. కామెడీకి కనెక్ట్ అవుతారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరేం చేయాలి? ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.